ప్రతి దేశం తనవైనటువంటి బలాలు బలహీనతలు పరిశీలన చేసుకొని రాబోయేటువంటి భవిష్యత్తును అంచనా వేసుకొని వర్తమానంలో ప్రయోగాలు చేస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ దేశం స్వావలంబనతో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు స్వదేశీ భావన కారణంగా ఆర్థిక వ్యవస్థలు బాగుపడతాయా? ఇక్కడ స్వదేశీ అనేది ఒక తిరోగమనం సంబంధించినటువంటి సిద్ధాంతమా? స్వదేశీ భావన కనుక వచ్చినట్టయితే అదొక సంకుచితంగా మళ్ళీ మన దేశాన్ని ఎద్దుల యొక్క బండ్లు నడిచినటువంటి యుగం వైపు ఈ దేశాన్ని తీసుకెళ్తుందా అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తుంటుంది. కాబట్టి ఈరోజు స్వదేశీ భావన దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నేను ఒక పాటతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది? ఆర్థిక బానిసత్వముంది, వీడని భావదాస్యముంది. స్వదేశమున స్వావలంబనను సాధించగరండి, స్వతంత్రం సాధించగరండి. ఈస్ట్ ఇండియా అను కంపెనీ ఇచ్చట వ్యాపారము చేసే, మనలను బానిసలుగా చేసే. నేత కార్మికుల చేతులు నరికి పరిశ్రమల మూసే, మన సంపదలను దోచే. ఆనాటి దుస్థితి మళ్ళీ నాడు దాపురించెనయ్యో, మనలను మోసగించిరయ్యో. స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది? ఆర్థిక బానిసత్వముంది, వీడని భావదాస్యముంది. సూది మొదలు రైలింజనులన్నీ విదేశీ వస్తువులే, కొంటే దేశం దివాల తీయునులే. లేచిన మొదలు అవసరమైనవి విదేశీ వస్తువులే, అసలే స్వదేశీ కానములే. ఉపాధి పోయిన కార్మికులంతా బాధ చెందిరయ్యో, తీరని వెతలు పొందిరయ్యో. స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది? ఇంకా బానిసత్వముంది, వీడని భావదాస్యముంది. కాళ్ళు స్వదేశీ, చెప్పులు విదేశీ, ముఖము స్వదేశీరా, నీ సబ్బే విదేశీరా. గడ్డము స్వదేశీ, బ్లేడు విదేశీ, దేహము స్వదేశీరా, నీ మెదడే విదేశీరా. ఇన్నాళ్ళకైనా స్వదేశీ తత్వము వంటబట్టలేదా? ఇన్నాళ్ళకైనా స్వదేశీ తత్వము వంటబట్టలేదా? విదేశీ మోజు తీరలేదా? స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది? ఆర్థిక బానిసత్వముంది, వీడని భావదాస్యముంది. తిలక్, గాంధీ, డాక్టర్ నీలంతా ఉద్యమాలు తీసి, తిలక్, గాంధీ, సావర్కర్లంతా ఉద్యమాలు తీసి, స్వదేశీ భక్తిని చాటిరయో, జనతను జాగృతపరచిరయో. ఇంటనున్న విదేశీ వస్తువులు బయట పారవేసి, ప్రజలే దహనము చేసిరయో, భలే భలే పండుగ చేసిరయో. ఆనాటి ప్రజల స్వాభిమానమును తెలిసి నడుచుకోండి, స్వదేశీ భావన పెంచండి, స్వతంత్రం సాధించగరండి. స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది? ఇంకా బానిసత్వముంది, వీడని భావదాస్యముంది. స్వదేశమున స్వావలంబనను సాధించగరండి, స్వతంత్రం సాధించగరండి. మిత్రులారా, స్వదేశీ భావన ఇది కేవలం వస్తువులకు సంబంధించినటువంటి అంశం కాదు. స్వదేశీ అనేటువంటిది
ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచేటువంటి ఒక భావన ఇది. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క సంప్రదాయాలు, ఈ దేశం యొక్క ఆర్థికమైనటువంటి స్వావలంబనతో ఈ దేశము ముందడుగు వేయాలనేటువంటి ఒక కల్పనతోని ఈ దేశం ఈ స్వదేశీ భావనని ముందుకు తీసుకొచ్చింది. అది కేవలం భారతదేశంలోనే ఈ స్వదేశీ భావన ఉందా అంటే ప్రపంచంలో ప్రతి దేశం తనదైనటువంటి దేశభక్తి, తనదైనటువంటి స్వదేశీ భావనతోని ప్రపంచంలో ముందడుగు వేస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఒక సంఘటన జరిగింది. ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఇంగ్లాండ్ రాణి తాను జర్మనీ కారును కొందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్లో ఉండేటువంటి ప్రజలంతా జర్మనీ కారు ఎలా కొంటారు, ఒకటి ఇంగ్లాండు ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో దేశాల మీద వలస, ఇంత దృఢమైనటువంటి దేశం ఒక విదేశీ వస్తువుని ఎలా కొంటారు అని ప్రశ్నించినప్పుడు ప్రజల యొక్క ఒత్తిడికి లొంగి జర్మనీ కారుని కొనడం ఉపసంహరించుకున్నది ఆ రాణి. అలాగే రెండవది ఇజ్రాయెల్ దేశం మనకు తెలుసు. 2000 సంవత్సరాల పాటు సుమారుగా ఆ దేశంలో ఉండేటువంటి యూదులు స్వాతంత్రాన్ని కోల్పోయి, భూమిని కోల్పోయి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో వాళ్ళు కాందిష్యకులుగా, శరణార్థులుగా తిరిగొచ్చారు. 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందిన తర్వాత ఈరోజు వ్యవసాయ రంగము, రక్షణ రంగము, సాంకేతిక పరిజ్ఞానము, ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా అది కనిపించడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క దేశభక్తి, స్వదేశీ భావన. మూడవ దేశం చూసినట్టయితే జపాన్. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రయోగించినటువంటి 2 అణుబాంబులు హిరోషిమా, నాగసాకి పట్టణాల్ని ధ్వంసం చేసింది. మొత్తం జపాన్ ఆర్థికంగా మొత్తం కుప్పగూలిపోయింది. అసలు ప్రపంచంలో ఎవరు ఊహించలేదు మళ్ళీ అసలు జపాన్ బ్రతికి బట్టగట్టుతుందా అనేటువంటి ఒక పరిస్థితి ప్రపంచంలో ఉండింది. కానీ అటువంటి స్థితిలో కూడా జపాన్ ఆ శిథిలాల మధ్య నుంచి, మానవ కపాలాల మధ్య నుంచి ప్రజలు నిలబడి అక్కడ నుండి నాయకులంతా కూడా కలిసికట్టుగా ఉండి జపాన్ ఒక ఆర్థిక శక్తిగా వాళ్ళు పునరుజ్జీవింపజేశారు. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో తయారయ్యేటువంటి, కాలిఫోర్నియాలో తయారయ్యేటువంటి సంత్రాలు జపాన్ మార్కెట్లో పెట్టినప్పుడు జపాన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అమెరికా చెప్పింది మీ జపాన్ యొక్క మహిళలకి ఈ సంత్రాలంటే చాలా ఇష్టం, ఈ పండ్లు చాలా ఇష్టం అని చెప్పి. జపాన్ చెప్పినా కూడా అమెరికా వినకుండా ఒత్తిడి తెచ్చినప్పుడు చివరికి జపాన్ మార్కెట్లో ఆ పండు తీసుకొచ్చి పెడితే ఒక్క పండు కూడా జపాన్ యొక్క మహిళలు ముట్టుకోలేదు, జపాన్ ప్రజలు ముట్టుకోలేదు. నెల రోజుల తర్వాత అవి మురిగిపోయిన తర్వాత వాటిని సముద్రంలో గిరమాటేశారు. అలాగే 2వ సంఘటన అమెరికాలో జార్జ్ బుష్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో అమెరికా నుంచి బియ్యం, మంచి సువాసన కలిగేటువంటి బియ్యము, సన్న బియ్యము తక్కువ ధరకి తీసుకొచ్చి జపాన్ మార్కెట్లో పెట్టారు. జపాన్ బియ్యం చాలా అధిక ధర ఉంటుంది, నాణ్యమైనటువంటి బియ్యం కాదు, చాలా దొడ్డు బియ్యం, లావు బియ్యం ఉంటుంది. అయినా కూడా జపాన్ ప్రజలు జపాన్ బియ్యం కొన్నారు తప్ప అమెరికా బియ్యాన్ని కొన్నారు. ఒకవేళ మేము అమెరికా బియ్యాన్ని కొనడం ప్రారంభిస్తే మేము పరాన్న భుక్కలమైపోతాం, పరావలంబనమైపోతాం. మా జపాన్ రైతులు చివరికి పంటలు పండించేటువంటి స్థితి కూడా నిర్మాణం కాదు, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళు అమెరికా బియ్యాన్ని తిరస్కరించారు. తర్వాత ట్రంప్ ఈ రోజున అధ్యక్షుడు ఉన్నటువంటి కాలంలో ఇప్పటికీ కూడా జపాన్లో ఉండేటువంటి ప్రజలు ఎంత శాతం విదేశీ కార్లు కొంటారంటే మొత్తానికి మొత్తం 4% మాత్రమే విదేశీ కార్లు జపాన్లో అమ్ముడుపోతాయి. అమెరికా కార్లు అయితే కేవలం 1.5% మాత్రమే అమెరికన్ కార్లు అక్కడ కొంటారు.
అదే అమెరికా యొక్క మార్కెట్లో చూసినట్లయితే జపాన్ యొక్క కార్లు, జపాన్లో తయారైనటువంటి కార్లు 15% అమ్ముడుపోతాయి. ట్రంప్ వేడుకున్నాడు, మీ దేశంలో 1.5 అమ్ముడుపోతున్నాయి, మా దేశంలో 15% అమ్ముడుపోతున్నాయి, కాబట్టి ఇది బ్యాలెన్స్ చేయాలి, సమతుల్యం చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ జపాన్ ప్రజల యొక్క ఇచ్ఛాశక్తి, జపాన్ ప్రజల యొక్క దేశభక్తి, స్వదేశీ భక్తి కారణంగా ఈ రోజున అక్కడ స్వదేశీ వస్తువులకి పట్టం కట్టబడుతున్నాయి. ఈ రకంగా ప్రపంచంలో ప్రతి దేశం, ఏ దేశమైనా తనదైనటువంటి పద్ధతిలో తనదైనటువంటి ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసి స్వదేశీ విధానాన్ని తీసుకుపోతున్నటువంటి విషయం మరి మర్చిపోకూడదు. అలాగే మన దేశానికి వచ్చినట్టయితే స్వామి వివేకానందుని యొక్క వారి ఆలోచనలో ఆర్థిక విషయాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. స్వామి వివేకానంద 1893లో భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క వేదాంత విషయాలన్నీ కూడా ప్రపంచానికి చెప్పారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా మాత్రమే మనకి వారు కనిపిస్తారు. కానీ వారికి ఉండేటువంటి ఆర్థిక చింతన ఏంటో చాలామందికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి, ఉన్నవాడికి మతం కాదు చెప్పేది, వాడికి నిండా భోజనం పెట్టాలి, కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది యొక్క నిరుపేదలు, దుఃఖితులు, దీనులు వీళ్ళ గురించి ఆలోచించవలసిందిగా స్వామి వివేకానంద ప్రజలకి వారు వేడుకున్నారు. అందుకే దరిద్ర నారాయణ దేవోభవ అని పిలిపించారు. అలాగే స్వామి వివేకానంద 1893లో జపాన్ నుండి అమెరికా ప్రయాణం అవుతున్నప్పుడు పడవలో ఇంకొక వ్యక్తితోనే, ఒక ప్రముఖుడితో పరిచయం ఏర్పడింది. ఆ ప్రముఖుని పేరు జంషెడ్జీ టాటా. జంషెడ్జీ టాటాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ తర్వాత కాలంలో 1898లో స్వామీజీకి జంషెడ్జీ టాటా లేఖ రాస్తారు. ఆ లేఖని తర్వాత రామకృష్ణ మిషన్ ప్రచురించినటువంటి ప్రబుద్ధ భారత్లో ప్రచురితమైంది. ఆ లేఖలో ఉండేటువంటి సారాంశం ఏంటంటే, జంషెడ్జీ టాటా ఆ సంభాషణల సమయంలో ఈ దేశము ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే ఒక మంచి నాయకుడు, దృఢమైనటువంటి సంకల్పం కలిగిన నాయకుడు, ఈ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి నాయకుడు కనుక ఉన్నట్టయితే ఈ దేశం త్వరగా అభివృద్ధి సాధిస్తుంది అని, జపాన్లో తయారయ్యేటువంటి అగ్గిపెట్టెల్ని భారత్లోకి తీసుకొచ్చి అమ్మి వాటిపైన కమిషన్ తీసుకునేటువంటి ఒక బాధ్యతని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి జంషెడ్జీ టాటా. ఇప్పుడు స్వామి వివేకానంద ఏమంటారంటే, నువ్వు భారత్లోనే ఎందుకు పరిశ్రమ పెట్టకూడదు, వేలాది మందికి ఉపాధి కలిగించి ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు కదా అని స్వామి వివేకానంద జంషెడ్జీ టాటాకి ఇచ్చినటువంటి సలహా కారణంగా తర్వాత కాలంలో మొట్టమొదటి ఉక్కు పరిశ్రమ భారతదేశంలో ప్రారంభిస్తారు. అదే మాదిరిగా ఆ పరిశ్రమ నడవడానికి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందో దాని గురించి ముంబైలో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించి దానికి మొదటి డబ్బుగా ఆర్థికంగా సహకరించిన వ్యక్తి జంషెడ్జీ టాటా. అంటే 1893 నాటికే ఈ దేశం అభివృద్ధి చెందాలనేటువంటి కల్పనగలిగినటువంటి స్వామి వివేకానందుని యొక్క ఆర్థిక చింతనని మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. అదే మాదిరిగా మనకి శాస్త్రవేత్తగా పనిచేసి తర్వాత రాష్ట్రపతి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నేను గుర్తు చేస్తాను. మన దేశంలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపాల్సి వచ్చినప్పుడు రాకెట్స్ అవసరం ఉంటాయి. ఆ క్రయోజనిక్ రాకెట్స్ రష్యా నుండో అమెరికా నుండో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకే శాస్త్రవేత్తగా తన తోటి బృందంతో మాట్లాడినప్పుడు మనమే క్రయోజనిక్ రాకెట్స్ ఎందుకు తయారు చేయకూడదు అనేటువంటి ఆలోచనతోని ఆ టెక్నాలజీని రష్యాని ఇమ్మని చెప్పేసి అడిగారు. కానీ రష్యా తిరస్కరించింది. అమెరికాని అడిగారు, అమెరికా తిరస్కరించింది. అమెరికా చివరి వరకు ఇస్తానని చెప్పి మాట తప్పింది. అమెరికాలో ఆ రాకెట్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి డయాఫ్రేమ్స్ తయారవుతాయి. అక్కడ డయాఫ్రేమ్స్లో పెట్టేటువంటి రాడ్స్ ఏవైతున్నాయో ఆ రాడ్స్ జపాన్లో తయారవుతాయి. ఇక్కడ జపాన్ అడిగిన జపాన్ కూడా తిరస్కరించింది. ఎందుకు ఈ దేశాలు ఇవ్వట్లేదు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే అది వాళ్ళ యొక్క రక్షణాత్మకమైనటువంటి వ్యూహం, స్ట్రాటజీ అది. అప్పుడు ఈ బృందం అంతా ఆలోచించారు. ఆ జపాన్లో తయారయ్యేటువంటి రాడ్స్లో ఉపయోగించేటువంటి ఆ ముడి ఖనిజం ఏమిటి అంటే ముడి ఖనిజం పేరు బెరీలియం. అది ఎక్కడ లభిస్తుంది అంటే భారత్లో ఉండేటువంటి జార్ఖండ్లో విరివిగా లభిస్తుంది. వెంటనే అబ్దుల్ కలాం ప్రభుత్వంతో మాట్లాడి 5 సంవత్సరాల పాటు బెరీలియం యొక్క ఎగుమతులపైన నిషేధం విధించి ఆ 5 సంవత్సరాల కాలంలో అందరూ కష్టపడి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ రాకెట్ని కనుక్కోవడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో పుట్టినటువంటి ఈ దేశం పట్ల దేశాభిమానం కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశం కోసం ఏమైనా చేయాలి అనేటువంటి తపన, ఒక సృజనాత్మకమైనటువంటి పద్ధతిలో ఆలోచించేటువంటి సంఘటనలు ఎన్నో మనకి ఈ దేశంలో కనిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో కనుక చూసినట్టయితే ఒక పేరు కలిగినటువంటి ఒక ఆర్థికవేత్త, అతని పేరు దాదాభాయ్ నౌరోజీ. దాదాభాయ్ నౌరోజీ చాలా సోఫిస్టికేటెడ్ అంటే చాలా ఆడంబరం కలిగినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి వ్యక్తి. అతను ఈ దేశ ప్రజలకి ఒక 4 సూత్రాలు అందించాడు. ఒకటి స్వదేశీ, రెండవది స్వాతంత్రం, మూడవది జాతీయ విద్య, నాలుగవది విదేశీ వస్తు బహిష్కరణ. ఒకటి స్వదేశీ, స్వాతంత్రం, జాతీయ విద్య నేర్చుకోవడం ఎంత కూడా పాజిటివ్గా సానుకూలమైనటువంటి అంశాల కిందకి చూసినట్టయితే ఈ విదేశీ వస్తు బహిష్కరణ నెగిటివ్ కదా, ఒక వ్యతిరేకాత్మకమైన సూత్రం కదా అని అనిపించినప్పటికీ ఆ రోజున ఇంగ్లాండ్ నుంచి వస్తున్నటువంటి ఆ వస్త్రాల యొక్క డంపింగ్ని తట్టుకోవడం కోసం గాను ఈ దేశ ప్రజల్లో ఉత్సాహాన్ని, ప్రేరణ నింపి దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయడం కోసం గాను ఆ విదేశీ వస్తు బహిష్కరణ ఒక డైనమైట్ లాగా పనిచేస్తుందని చెప్పేసి దాదాభాయ్ నౌరోజీ ఆ రోజు ప్రకటించారు. తర్వాత రెండవది మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి. ఆయన చాలా ఆడంబరం, ఆధునికమైనటువంటి మనిషి. తాను ధరించేటువంటి వస్త్రాల నుండి కూడా ఫ్రాన్స్లో, ప్యారిస్లో ఇస్త్రీ చేసిన తర్వాతనే తీసుకొచ్చి ఆయన ధరిస్తారు. అటువంటి వ్యక్తిని స్వాతంత్ర ఉద్యమంలో దించి అతని చేత ఖద్దరు ధరింపజేసినటువంటి వ్యక్తి గాంధీజీ. అలాగే ఉప్పు సత్యాగ్రహం జరిగినటువంటి సమయంలో గాంధీజీ అలాగే వైస్రా ఇర్విన్ మధ్య ఒడంబడిక జరుగుతుంది. ఆ ఒడంబడిక సమయంలో వాళ్ళిద్దరూ కూర్చున్నటువంటి సమయంలో ఇర్విన్ కోసం ఛాయ్ వస్తుంది, అలాగే గాంధీజీ కోసం నిమ్మకాయ రసం తీసుకొస్తారు. ఇర్విన్ చక్కెర వేసుకొని ఛాయ్లో కలుపుకొని తాగుతుంటే గాంధీజీ ఒక పుట్లం విప్పి ఆ పుట్లంలో ఉండేటువంటి ఉప్పుని నిమ్మరసంలో వేసుకొని తాగుతుంటారు. అప్పుడు ఇర్విన్ అడుగుతాడు, ఎందుకోసం ఇది కలుపుకుంటున్నాం అంటే, ఇది ఉప్పు, మేము రోజు ఉపయోగించేటువంటి ఉప్పు పైన మీరు పన్ను వేశారు, ఆ పన్ను వేసేటువంటి అయితే శాసనం మీరు చేశారో ఆ శాసనాన్ని మేము ఉల్లంఘిస్తున్నాం. ఆ ఉల్లంఘనకి ప్రతీకగా ఈరోజు మేము తయారు చేసినటువంటి, స్వయంగా తయారు చేసినటువంటి ఉప్పును వేసి మీ ఉల్లంఘనను మీరు పెట్టిన నిబంధనను మేము ఉల్లంఘిస్తున్నామని చెప్పేసి గాంధీ చెప్పడం జరిగింది. కాబట్టి దేశంలో ఎంతోమంది ఆధునికమైనటువంటి వ్యక్తులు, బాగా చదువుకున్న విద్యావంతులు అందరూ కూడా దేశ స్వాతంత్రము కోసం పోరాటం జరుగుతున్న సమయంలో స్వదేశీ భావనతో ఈ దేశంలో పనిచేశారు. గాంధీజీ కూడా దక్షిణాఫ్రికాలో చదువుకొని వచ్చిన తర్వాత దేశ ఉద్యమంలో పాల్గొనే ముందు గోపాలకృష్ణ గోఖలే గారిని కలిశారు. కలిసి నేను ఈ స్వదేశీ ఉద్యమం కోసం పనిచేస్తున్నాను అని అన్నప్పుడు,
ఈ సూటు బూటు వేసుకొని నువ్వు మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్తోని ఈ సమాజంలో ప్రజలను నువ్వు ఐక్యపరచలేవు అని అన్నప్పుడు తాను తమిళనాడులో మదురై వెళ్ళి ధోతి కట్టుకొని ప్రజల మధ్యలో తిరిగి మొత్తం యావత్తు భారతదేశంలో పర్యటన చేసి ఆ రకంగా ఒక స్వదేశీ భావనని ఆ విధంగా ప్రచారం చేసి విస్తరింపచేసిన వ్యక్తిగా మనకు గాంధీజీ యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఒకటి మిత్రులారా, స్వదేశీ భావన అనేటువంటిది కేవలం మన దేశంలో మనము రూపొందించింది కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు స్వదేశీ యొక్క పునాదుల మీద ఆలోచిస్తున్నటువంటి ఒక సిద్ధాంతంగా, ఒక భావనగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకటి గాంధీజీ రాట్నం వడకం అంటే స్వావలంబన సమాజంలో రావాలని కోరుకున్నట్టు. అబ్దుల్ కలాం రాకెట్ని సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయాలని కోరుకున్నాడంటే ప్రపంచంలోని ఏ దేశంతోనైనా సరే మనం రక్షణతో భద్రతతో జీవించాలి అనేటువంటి దృష్టితోని ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించినట్టు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి అందరూ కూడా స్వదేశీ భావనతో అవసరం. కాబట్టి స్వదేశీ భావన అనేటువంటిది కేవలం ఈ మధ్య కాలంలో లేదా వివేకానందుడి కాలంలో మొదలైందా అంటే అసలు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ జాతీయ భావన. ఎందుకంటే ప్రపంచంలో 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు సుమారుగా 12వ శతాబ్దం 14 శతాబ్దాల వరకు కూడా ఎక్కడ ఐరోపాలో జాతీయత దేశభక్తి మనకు కనిపించింది. ఈవెన్ అమెరికా ఏర్పడినప్పటికి కూడా అమెరికాలో ఉండేటువంటి సంయుక్త రాష్ట్రాలు కలిపి ఒకే రకమైనటువంటి ఒక ప్రార్థనని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు భగవాన్ మా దేశం పైన కృప చూడు అనేటువంటి వాక్యాన్ని కూడా ఒప్పుకోలేదు. అసలు మా దేశం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు సంయుక్త రాష్ట్రాలందరూ. అంటే బలపడడానికి అమెరికాకు సమయం పట్టింది. ఫ్రెంచి విప్లవం తర్వాత అంటే 1789 తర్వాతనే ఫ్రెంచ్లో జాతీయత ఏర్పడింది. లేక జపాన్ కూడా తర్వాత 18వ శతాబ్దంలో జపాన్లో జాతీయతా భావం నిర్మాణమైంది. ఇజ్రాయెల్లో 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ భావన బలపడింది. ఆ రకంగా ప్రపంచంలో ఉండేటువంటి పాశ్చాత్య దేశాలు ఐరోపా ఖండం అంతా కూడా 17వ శతాబ్దం తర్వాతనే నెమ్మదిగా జాతీయతా భావం బలపడుతూ వచ్చింది. కానీ భారతదేశంలో మాత్రం ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ దేశం పట్ల ప్రేమ అభిమానాలు భావన అనేటువంటిది మొదటి నుంచి వస్తుంది. ముఖ్యంగా అథర్వణ వేదంలో ఒక మాట చెప్తారు, మాతా భూమి పుత్రోహం పృథివ్యా. ఈ భూమి నా తల్లి, ఒకటి ఈ తల్లికి నేను పుత్రుణ్ణి అనేటువంటి భావన అథర్వణ వేదంలో వ్యక్తపరుస్తాను. ఒకటి 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకటి వేదకాలం ఉన్నటువంటి ఈ దేశంలో అప్పటికే ఈ భూమి నా తల్లి అనేటువంటి భావన ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ భూమిలో ఉండేటువంటి వనరులని నేను నా అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి, అంతే తప్ప ఈ వనరులని విధంగా దుర్వినియోగం చేయకూడదు, దుబారా చేయకూడదు, పర్యావరణాన్ని రక్షించాలి, పరిరక్షించాలి. దేశం పట్ల ఈ భూమి పట్ల అభిమానం కలిగినటువంటి భావనని మనం వేదకాలం నుంచి మనం చూడవచ్చు. అలాగే రామాయణ కాలంలో మనం చూసినట్టయితే రాముడు, లక్ష్మణుడు, సీత సమయంలో అక్కడ ఉండేటువంటి బంగారు లంక చూసినటువంటి లక్ష్మణుడు ఇక్కడే ఉండిపోదామని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మాట మనందరికీ తెలుసు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బాగుండొచ్చు, లంక స్వర్ణమయం కావచ్చు, బంగారుమయం కావచ్చు, కానీ లంకలో పద్ధతులు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. కాబట్టి ఈ యొక్క ఆకర్షణ, ఈ వ్యామోహాలకు లొంగకూడదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లి, మనల్ని పెంచి పోషించినటువంటి భూమి ఈ రెండింటికంటే మించినటువంటి రామాయణంలో అంటే 1,00,000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో జాతీయ భావన, ఈ దేశం పట్ల ప్రేమ, అభిమానం మనకు కనిపిస్తుంది. అలాగే భారతం కాలం చూసినట్టయితే కురుక్షేత్ర రణరంగంలో కృష్ణుడు 3వ అధ్యాయం కర్మయోగంలో 35వ శ్లోకం చెప్పినప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహ.
స్వధర్మం ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి అంటే, స్వధర్మం అంటే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా నా పూర్వీకులు, నా ఋషులు వాళ్ళు అందించినటువంటి సంస్కృతి, వాళ్ళు వేసినటువంటి పునాది, వారితో మనం మమేకమైపోయి వాళ్ళ యొక్క జీవన వ్యవస్థతో వాళ్ళు అందించినటువంటి అన్ని రకాల భావాలతో మనం మమేకమైపోయి ఇది నా దేశం, ఇది నా స్వధర్మం అనేటువంటి ఒక మానసిక స్థితిని మనం ఏర్పరచుకున్నాం, ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాం. ఇది స్వధర్మం అంటే. ఇప్పుడు ఇటువంటి స్థితిలో కొన్ని వేల సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ జీవన స్రవంతి, ఈ సాంస్కృతిక జీవన ప్రవాహాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళడం కారణంగా అది భయావహం అంటే భయాన్ని కొలుపుతుంది తప్ప మనకి ఈ సమాజంలో ఉన్నతని, శ్రేష్టతని నిర్మాణం చేయదు. అందుకే మన ధర్మమే శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ఈ ధర్మంలోనే చనిపోవాలి అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా పురాతన కాలం నుంచి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి స్వదేశీ భావన అనేది మన యొక్క శరీరంలో అణువణువున కనువున ఉన్నటువంటిది. కానీ ఆ తర్వాత కాలంలో మొఘలాయులు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, 250 సంవత్సరాలు ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశంలో స్వావలంబనతో ఉన్నటువంటి మన గ్రామాల్ని కొల్లగొట్టడం, సుమారుగా 6,40,000 గ్రామాల్లో ఎవరిపైన ఆధారపడకుండా ఈ దేశంలో రైతులు సొంత విత్తనాలు, సొంత ఎరువులు, సొంత పురుగు మందులతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే ఉత్తమమైన, ఉన్నతమైనటువంటి ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థగా కీర్తించబడినటువంటి గ్రామాలు మన భారతదేశంలో స్వావలంబన దేశంగా గ్రామాలుగా ఈ గ్రామాలు గుర్తించబడ్డాయి, ప్రపంచంలోనే కీర్తించబడ్డాయి. అటువంటి ఎవరిపైన ఆధారపడినటువంటి ఒక స్వావలంబన కలిగినటువంటి ఈ దేశంపైన ఆంగ్లేయులు కుట్ర పన్ని ఇక్కడ ఉండేటువంటి గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి పశువుల్ని, ముఖ్యంగా ఆవుల్ని, వాటిని చంపి వాటి మాంసాన్ని 40 దేశాలకి ఎగుమతి చేసి ఆ రకంగా గ్రామీణ వ్యవస్థలో ఆధారభూతమైనటువంటి పశువుని దెబ్బతీసిన తర్వాత ఈ దేశంలో వ్యవసాయం దెబ్బతిన్నది. వ్యవసాయం పైన రకరకాల పన్నులు వేయటం, పంటలపైన పన్నులు వేయటం, పంటలు పండినటువంటి కాలంలో, వర్షాలు లేనటువంటి కాలంలో కూడా పన్నులు వేయటం, ఇక్కడ ఉండేటువంటి రైతుల్ని పీడించుకు తినటం, అలాగే వ్యవసాయం పైన ఆధారపడి వికసించినటువంటి మన వృత్తులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఈ రకమైతే వృత్తులు ఉన్నాయో అట్లాంటి వృత్తులపైన దెబ్బ రావటం, ఆ గ్రామాల్లో వచ్చినటువంటి కరువు కాటకాలు సుమారుగా 7 సార్లు ఈ దేశంలో కరువు కాటకాలు వచ్చాయి ఆంగ్లేయుల కాలంలో. ఆ కరువు కాటకాలన్నీ కూడా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశాయి. ఇక్కడ గ్రామాల నుంచి లక్షలాది మంది ప్రజలు నగరాలకు వలసపోయారు. ఆంగ్లేయులు ఆ సమయంలో ఈ దేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీషు నేర్స్తే కానీ, ఇంగ్లీషు చదువుకుంటేనే కానీ ఉద్యోగం లేదనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చిన కారణంగా మనదైనటువంటి భాషల్ని మర్చిపోయి ఆ విధంగా కేవలం గుమాస్తా చదువుల కోసం ఇంగ్లీష్ చదువుకోవడం, ఇంగ్లీషు చదివినటువంటి కారణంగా మనదైనటువంటి భాష, సంస్కృతి, మన యొక్క మేళాలు, మన ఉత్సవాలు, మన పండుగలు, దాని వెనుకుండేటువంటి అంతరార్థం తెలియకపోవడం, చివరికి గ్రామీణ వ్యవస్థలో చివరికి ప్రభుత్వంపైన ఆధారపడి బిచ్చమెత్తుకునేటువంటి ఒక పరాధీనత దేశంలో ఏర్పడడం, ఇవన్నీ కూడా మనకి ఆంగ్లేయుల కాలంలో కనిపిస్తాయి. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాలుగా ఆంగ్లేయులు ఏ బీజం నాటారు, ఏ విద్యా విధానం పేరుతో భావదాస్యం నిర్మాణం చేశారు, అదే భావదాస్యం ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి కేవలం ఈ 250 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో స్వావలంబన ఉండేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగి ఒక బంగారు పక్షిగా పిలువబడినటువంటి భారత్, విదేశాలకు మన దేశం నుంచి అన్ని రకాల వస్తువుల్ని కూడా మనం ఎగుమతి చేసి విదేశ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించినటువంటి దేశం, విదేశాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క కౌటుంబిక అయినటువంటి సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం, ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మన భారతీయ విద్యను నేర్చుకొని ఆ విధంగా జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దేశం. ఆంగ్లేయుల కాలం తర్వాత
ఈరోజు ఒక పరాధీనమైనటువంటి భావదాస్యంలో ఇరుక్కుపోయింది. ఈ రోజున స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు భారతదేశంలో కేవలం విదేశీ వస్తువుని బహిష్కరించండి, స్వదేశీ వస్తువుల్ని వాడండి అనేది కేవలం నినాదం కాదు సుమా. మళ్ళీ మనం పూర్వం ఏ విధంగానైతే సమాజంలో ఆర్థికంగా స్వావలంబనతో మన కాళ్ళ మీద మనం నిలబడి ఏ రకంగానైతే మన యొక్క దేశాన్ని మనం నిర్మాణం చేసుకున్నామో ఆ దిశలో మళ్ళీ మనం పునరుజ్జీవింప చేసుకొని మళ్ళీ మన భారతదేశాన్ని ఉన్నతమైన స్థానం నిలపడం కోసం ఈ స్వదేశీ అనేటువంటి భావనని ఆధారభూతంగా ఒక ఆధార స్తంభంగా నిలుపుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో ఉండేటువంటి కుటుంబాలు ఉండే సభ్యులు, మహిళలు, పురుషులు, కార్మికులు, ఉద్యోగులు, అలాగే ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అందరూ కలిసికట్టుగా రాబోయేటువంటి ఒక 4-5 సంవత్సరాల పాటు దేశంలో స్వదేశీ భావనని విస్తృతంగా ప్రచారం చేసి కనుక మనము ముందుకెళ్ళినట్టయితే, ఉద్యమాన్ని నడిపించినట్టయితే రాబోయే రోజుల్లో ఒక ఆర్థిక శక్తిగా, ఒక భౌతిక ఆధ్యాత్మిక శక్తిగా భారతదేశం నిలుస్తుందనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం తీసుకుని మనం ముందుకు నడవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్.